తన భక్తులందరి కోసం దేవుడు గ్రంథంలో భక్తుల జీవితానుభవాలు రాయించాడు. నాకు రాదులే అనుకోవద్దు, నాకు కాదులే అనుకోవద్దు. దేవుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మన జీవితంలో ఎదురవుతాయి, తారసపడతాయి లైఫ్ మొత్తంలో. ఓ అబ్బా ఇప్పటికే చాలాసార్లు ఎదుర్కొన్నానంటే అసలు డోకా లేదు, అనుభవం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. నేను ప్రత్యక్షంగా చాలాసార్లు ఇలాంటి వాటిని అనుభవించాను, అందుకు చెప్తున్నాను. నేను ఒక్కోసారి లేచి మొత్తాన్ని అలా ఊపేద్దాం అనిపిస్తుంది, అంత ఉల్లాసంగా ఉంటుంది. ఒక్కోసారి ఇంక అయిపోయిందిలే, ఇంకేముంది, అంత అయిపోయింది, ఇంక లేదు. కొన్నిసార్లు శరీర బలహీనత దృష్టి అలా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అలా అనిపిస్తుంది, కొన్నిసార్లు నేను ఊహించని నిందలు, ఊహించని అపార్థాలు నన్ను ఎదుటి వాళ్ళు చేసుకున్నప్పుడు కుప్పగూలినట్టు అనిపిస్తుంది నాకు. నేను ప్రేమించేవాళ్ళు, నాకు నమ్మకస్తులు అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి వెళ్ళినప్పుడు భలే డిస్టర్బ్ అవుతాను నేను. ఇట్లాగా ఏదో ఒక దాన్ని బట్టి, ఏదో ఒక కారణాన్ని బట్టి మనకి ఈ నిరాశ ఊబి ప్రవేశాలు అనేవి తారసిల్లుతాయి. అలాంటి సందర్భాల్లో దేవుడు తన పని ఎలా జరిగిస్తాడో ఇక్కడ దావీదు ఈ కీర్తనలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, దేవా నేను దిగిపోతాను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అంటే తిరుగుచున్నాను, ఏ అపాయమునకు భయపడను.